తర్వాత 4వ రేపు సీన్ చూపిస్తానంటే అది ఇంకా వెరైటీగా ఉంటది. మరీ వెరైటీ అది. వీరికి అస్సలు ఇంకా ఇంగిత కొంచెం కూడా లేదు. ఇంకా ఈ రేపు సీన్ చూస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. చూడండి, మత్స్య పురాణం 3వ అధ్యాయము 31 నుండి 44 శ్లోకాలు. తాత్పర్యం: బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన పార్వతి సరస్వతి దేవిని చూసి వెంటనే కామ బాణముల చేత బాధనుంది. ఎటువంటి సౌందర్యమని మాటి మాటికి ఆశ్చర్యం. ఎవరితో? సత్యబాబు గారు ఎవరితో? ఎవరో చదవాలి గ్రంథం. మీ గ్రంథం మొత్తం చదివిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టికర్తని మీరు ఎవరినైతే నమ్ముతున్నారో ఆ దేవుడు కూతుర్ని రేప్ చూడు. అంతలో సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసెను. ఆమె సౌందర్యమును చూడదలిచియు తన కొడుకులు ఎదుట పని చేయుటకు సిగ్గుపడుచున్న బ్రహ్మకు వెంటనే వెలవెలపోవుచున్న చెక్కిలి గల దక్షిణ ముఖమును, వణుకుచున్న పెదవులు గల పశ్చిమ ముఖమును, కామ పరవశుడే 4వదగు ఉత్తర ముఖమును లేచిందంట. లేస్తే ఈ పిల్ల ఏం చేస్తుంది? బ్రహ్మ కూతురు ఏం చేస్తుంది? పారిపోతుంది. తన తండ్రి యొక్క కామపు చూపుల నుండి తప్పించుకోవడానికి సరస్వతి ఆకాశం వైపు లేచిందంట. తన కూతురైన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు తన పైభాగంలో కూడా తలలేసిపోయింది. కామం అనేసరికి మీ దేవుళ్ళకి ఎట్నుంచన్నా వచ్చేస్తాయి తలలో. మీరు ఆరాధిస్తున్న దేవుళ్ళకి ఎటు నుంచన్నా వచ్చేస్తాయి తలలో. ఎందుకంటే రేపు చేయటం అంటే బాగా ఇష్టం కదా వాళ్ళకి. ఎవరి జీవితాలన్నా పాడు చేయడం అంటే బాగా ఇష్టం కదా. ఇప్పుడు మీలాగా మీరు ఎంత బాధపడుతున్నారు అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి. సత్యబాబు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎంత ఏది ఉంటే అది చూసుకోవాలి. ఇప్పుడు ఏదైనా మాట్లాడాలి. ఇప్పుడు మీ గ్రంథం గురించి ఎవరైనా మాట్లాడారనుకోండి సత్యబాబు గారు, ఆ విషయాలు మీకు అనవసరమని మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మీ దేవి దేవతలని మీరు ఆరాధిస్తూ మీరు నమ్మకం పెట్టుకున్న వాళ్ళని ఏమైనా అంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. 4 తన్నాలి. మా దేవుళ్ళ గురించి మీకెందుకు, మా దేవతల గురించి మీకెందుకని తన్నాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, లేని వాక్యాన్నంత వక్రీకరిస్తావా? చూడు ఇక్కడ కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైన సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసినంట. ఆమె గర్భము నుండి స్వయంభవుడు జన్మించిన రేపు నుండి ఏమన్నా గర్భఫలం దేవుడిచ్చిన బహుమానమని ఇలా గనందంలో రాసింది. మీరు ఇదేంటి కన్న తండ్రి కన్న కూతుర్ని రేపు చేయటం ఆపాల్సింది సత్యబాబు గారు. మీరు ముందెళ్ళి బ్రహ్మగారు ఆ బ్రహ్మదేవుడు కూతుర్ని రేపు చేస్తుంటే మీరు వెళ్ళి ఆపి, ఇంద్రుడు అహల్యని రేపు చేస్తుంటే ఆపి, విష్ణువు మోహినిని రేపు చేస్తుంటే ఆపి, రేపు చేస్తుంటే ఆపి, వాళ్ళందరూ ఆపిన తర్వాత అప్పుడు బైబిల్ దగ్గరికి రావాల్సింది. మీరు ఆపరు ఏం జరుగుతుందో మీకు తెలియదు. రాజపత్నిని రేపు చేసాడంటే చూడు అతను. ఒకసారి రాజు అంటే చెప్తాను మీకు. బ్రహ్మ వైవర్త మహాపురాణము శ్రీకృష్ణ జన్మకాండము 14వ అధ్యాయము 47 నుండి 51 శ్లోకాలంట. ఒకసారి రాజు అశ్వమేధ యాగము ఆరంభించి దీక్షలో నుండే ఇంద్రుడు యజ్ఞాశ్వమును మాటుగా చేసుకుని ఆ మందిరముననే ఉండెను. పూజాకాలమును చూచిన యజ్ఞాశ్వము చాలా ఎందముగా ఉన్నదని భావించి సుందరియగు రాజపత్ని ఆసక్తితో దానిని చూచుటికై ఒంటరిగా అక్కడికి వెళ్ళాను. రాజుభార్య అక్కడికి వెళ్ళిందంట. ఇంద్రుడు చూసావా ఏం చేశాడా? ఆ స్వాతిని చూచి ఇంద్రుడు ఆ అశ్వము ప్రక్కనే ప్రత్యక్షమైన ఆ సతిని బలత్కరించానంట. బలత్కారం చేసిన వాడికి ఎంత శిక్ష అండి ఇప్పట్లో? తెగ తన్నేస్తున్నారు పట్టుకుని. మీరు తన్నర్లేండి, మీకు ఇలాంటివి ఉండవు. ఇంద్రుడు పాడు చేశాడంటండి ఆమెని. గర్భిణి అయిన ముని భార్యను కూడా పాడు చేశాడు. స్కంద పురాణం వైవస్ణ కాండము వైశాఖ చూడండి. స్కంద పురాణంలో చూడండి. ఆ కాండం 23వ అధ్యాయము 10 నుండి 20 శ్లోకాలు. ఒకనాడు ఇంద్రుడు ఒక ముని భార్యను చూశాడు. ఆమె నిండు గర్భవతి. ఆమె అందమైన వస్త్రాలు ధరించి ఉంటే పాపం గర్భవతి అయిన భార్యను చూడండి. ఆమెను చూడగానే ఇంద్రుడు మోహినికి లోనయ్యాడు. ఆమె మోహానికి లోనయ్యాడు. ఆమె గర్భవతి అయినప్పటికీ ఆమెపై అత్యాచారం చేశాడు. ఇంద్రుడి సంభోగానికి కడుపులో ఉన్న పిండం బాధతో అటు ఇటు కదులుతూ సత్యబాబు గారు ఇవన్నీ మానేసేసి ఇంద్రుడంట ముని భార్యతో సంభోగం చేస్తుంటే కడుపులో ఉన్న పిండం అటు ఇటు బాధతో ఊగిపోయాడంట. ఊగిపోయి ఆ పిండం ఇంద్రుడి వీర్యాన్ని గర్భంలోనికి రాకుండా తన పాదాల ద్వారా యోని మార్గాన్ని మూసేశాడంట. ఇంద్రుడు ఇంత
కసాయి పనులు చేశాడు, అసహ్యకరమైన పనులు చేశాడు. ఇంద్రుడు చాలా మందిని పాడు చేశాడు. అహల్యాన్ని కూడా మానభంగం చేశాడు. ఇంకా చాలా ఉన్నాయి మానభంగాలు, బోల్డ్ రేపులండి ఇవన్నీ. చూసాం కదండి, రాజు భార్యను రేపు చేసేసాడు, తర్వాత ముని భార్యను రేపు చేసేసాడు ఇంద్రుడు, అహల్యాన్ని రేపు చేసేసాడు ఇంద్రుడు. తర్వాత ఆ 6వ రేపుని కూడా ఒకసారి మీకు చూపించేసి, ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను మీకు బృహస్పతి మమత రేపు గురించి ఇందాక ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో మాట్లాడాను. అది చూడండి. అది కూడా ఒకసారి చదివేస్తే అయిపోతుంది కదా. శ్రీ బ్రహ్మాండ మహాపురాణము 74వ అధ్యాయము 38 నుండి 44 శ్లోకాల్లో బృహస్పతి వదిన్ని పాడు చేసేస్తాడు. తాత్పర్యం, ఉరుజుని కనిష్ట సోదరుడు, స్వర్గ నివాసులకు పురోహితుడు. ఈ బృహస్పతి ఎవరంటే ఈ దేవతల గురువు అంటే ఇతను. అందుకే ఎంత ఉంటుంది అనుకుంటే, ఇతను వీర్యం కూడా చాలా అమోఘం అంట, చాలా ఎక్కువ ఉంటదంట. అంటే దేవతల గురువు కదండి, అంత ఉండాలి. అందుకని గురుజుని కనిష్ట సోదరుడు, స్వర్గ నివాసులకు పురోహితుడు. అతని పేరు బృహస్పతి. అతడు మహాతేజస్వి. అతడు తన వదిన అయిన మమతను కలుసుకునేను. మమతకు బృహస్పతి అనినా ఇష్టం లేదు. అతనితో ఆమె ఇట్లే నేను నీ అన్న యొక్క భార్యను, అదియుగాక నేను ఇప్పుడు గర్భిణిని. ఒరే బాబు దుర్మార్గుడా, అస్సలు నీకేంటి అసలు బుద్ధి బుర్ర లేదు. ఎవరినే దేవతల గురువుని తిట్టేస్తుంది ఆవిడే. నీ అన్న భార్యని కదరా, ఒరే నేను ఉట్టి మనిషిని కూడా కాదురా బాబు, నీకు దండ పెడతాను వదిలంటే బలత్కరించి పాడు చేసి రేప్ చేసి ఆమెని జీవితాన్ని నాశనం చేస్తాడు. వీళ్ళ దేవుళ్ళు వీళ్ళ అన్ని వదిలేసేసి బైబిల్ దగ్గరికి వస్తారు. సత్యబాబు గారు మీరే చూసారా, శోభనాలు ఇంచుమించు 9 చూపించాను మీకు, రేపులు 7 చూపించాను బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మర్డర్ కూడా ఇందాక చూపించాను నేను. ఎవరే తులసి అమ్మ భర్తను చంపేస్తాడు విష్ణువు గారు. ఇన్ని ఉంటాయి. సత్యబాబు గారు చూపించాను కదా, చాలా విషయాలు మాట్లాడాం కదా. ఇక మీరు ఏమన్నారు, బైబిల్ గ్రంథంలో ఆఫ్ రేప్ అంటే ఏంటో తెలుసండి, చెప్తాను ఇంకా తర్వాత వీడియోలో మాట్లాడతాను. అగ్ని అంటే పార్వతి గారుని శివుడు గారు సంభోగం చేసుకుంటుంటే అగ్ని ఆ టైంలో వచ్చాడని శివుడు కోపం వచ్చి అగ్ని నోట్లో వీర్యాన్ని వేస్తాడు. ఎందుకు, సకంలో పారిపోయింది కదా మరి పార్వతమ్మ గారు సిగ్గుపడి, ఎవరు అగ్నిదేవుడు వచ్చేసాడు అని వీళ్ళిద్దరూ శోభనం చేసుకుంటుంటే లోపల. ఏం మాట్లాడతారండి సత్యబాబు గారు, ఎంత అసహ్యకరమైన సంగతుల గురించి మాట్లాడాల్సి వచ్చిందో, చాలా విషయాలు మాట్లాడాల్సి వచ్చింది. ఈ పరిస్థితి అలాంటి పరిస్థితి తీసుకొచ్చుకోకండి సత్యబాబు గారు. మీకు ఒకటే మనవి చేస్తున్నాను నేను, మీరు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి. మీ దేవి దేవతలను కానీ లేదా మీ పరిస్థితిని కానీ ఎవరైనా కించపరిచి నేనైనా కూడా నన్నైనా ఎవరినైనా కించపరిచి మాట్లాడారనుకోండి, బుద్ధి చెప్పండి, వాళ్ళని తిట్టండి. వాళ్ళకి నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అనవసరం. ఇప్పుడు ఎవరి మార్గంలో, ఎవరు నివసిస్తున్న మార్గంలో, ఎవరు అనుసరించే మార్గం వాళ్ళకి గొప్పది, వాళ్ళకి కావాలి, వాళ్ళకి మంచిది, ఎదురుకు వెళ్ళాలి. అంతే తప్ప ఒకళ్ళ మార్గాన్ని ఒకళ్ళ విశ్వాసాన్ని ఒకళ్ళ భక్తిని విమర్శించుకోకూడదు, ఒకరి గ్రంథాలను విమర్శించుకోకూడదు. ఇది ముందు తెలుసుకోవాలి. మేము ఎవరైనా, ఇప్పుడు మా వాళ్ళలోనైనా ఎవరైనా మిమ్మల్ని ఆ రకంగా అంటే సబ్జెక్ట్ పరంగా వెళ్ళండి. దేవుడిని ఎందుకు కలిపారు? బైబిల్ గ్రంథంలో మనుషులు చేసిన అపరాధాలు తీసుకొచ్చి దేవుడికి లింక్ పెట్టి మాట్లాడారు కాబట్టి ఇంత మాట్లాడాల్సి వచ్చింది. ఇంత సంగతి మాట్లాడాల్సి వచ్చింది, లేకపోతే మాట్లాడినాయి. కాబట్టి అర్థం చేసుకుని సత్యబాబు గారు మీరు గ్రహించగలరని నేను ఆశిస్తున్నాను. ఇక నుంచి ఏదన్నా విషయం ఉంటే మాట్లాడండి. దేవుడి యొక్క గుణగణాలు మీకు తెలియలేనప్పుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడి గురించి మీకు అర్థం కానప్పుడు మీరు మాట్లాడటం వలన మరి చాలా వివాదాలు జరుగుతాయి. ఇది ఇలా కొనసాగిపోతూ ఉంటది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని నేను ప్రాధాయపడుతున్నాను. ఇంతవరకు నేను మాట్లాడిన మాటల్లో ఏ విషయంలోనైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే మన్నించండి సత్యబాబు గారు, ఏమనుకోకండి, బాధపడకండి. ఎందుకంటే మీరు చాలా ఘోరంగా మాట్లాడారు. మేము ఆరాధిస్తున్న దేవుని కొరకు చాలా ఘోరంగా మాట్లాడారు కాబట్టి నాకు బాధ వేసి అలా మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి మీరు ఈ మాటల విషయంలో బాధపడొద్దని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ.